నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ 24. నేను మీ అంజీ. ఈరోజు తెలంగాణ రాజకీయాలకి అలాగే ఏపీ రాజకీయాలకి ఎలాంటి భేదాలు ఉన్నాయి, అక్కడ ఏం జరుగుతోంది లేదా ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు మనతో ఉన్నారు. టీడీపీ మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీల గారితో ఉన్నాము. ఆమెతో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఏంటి మేడం, తెలంగాణ రాజకీయాలు ఎలా అనిపిస్తున్నాయి, ఏపీ రాజకీయాలు ఎలా ఉన్నాయి? టైమ్ 24/7 వ్యూవర్స్కి అందరికీ నమస్కారం. నేను భవనం షకీలారెడ్డి. నేను తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మీరు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి అనేది చెప్తే బిఫోర్ టీడీపీ, ఆఫ్టర్ టీడీపీ అనేది ప్రతి ఒక్కరు గుర్తించుకుంటారు. టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎలా ఉంది, టీడీపీ పవర్లో లేకపోతే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎలా డెవలప్మెంట్ ఉందనేది ప్రతి ఒక్కరు ఒక మార్క్ లాగా చూపిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి ఏదో తెలియని వెళ్తుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ కొంచెం స్తబ్దతగా ఉన్న మాట వాస్తవమే. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ చేసిన అభివృద్ధి కానీ ప్రజా సంక్షేమం కానీ ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయింది. ఈరోజు చంద్రబాబు గారు లేని లోటు ప్రతి ఒక్కరూ అది తీర్చలేని బాధ అన్నమాట. సో తెలంగాణలో రాజకీయాలు పెద్ద ఏం చెప్పుకోదగ్గ ఏముంది, వడ్డించిన విస్తరి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయేటప్పుడు ఇది రాష్ట్రం మిగులు బడ్జెట్గా విడిపోయి అదేమో లోటు బడ్జెట్గా విడిపోయింది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్గా, తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్గా. సో వడ్డించిన విస్తరి. సో వడ్డించిన విస్తరికి కష్టాలు ఏముండదు, లోటుపాట్లు ఏముండదు. కానీ ఇప్పుడున్న డెవలప్మెంట్ కన్నా తెలంగాణలో ఇదే రాష్ట్రానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యింటే, తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి ఉనింటే ఈరోజు ప్రపంచ స్థాయిలో ఇంకొక చరిత్ర సృష్టించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే అనుకున్నట్టు జరగకపోయినా ఉన్నది ఉన్నట్టుగానే. ఎందుకంటే ఏదైనా కూడా కానీ ఈరోజు జినోమ్ వ్యాలీ పెట్టినా, ఎయిర్పోర్ట్ పెట్టినా, ఈరోజు సిసిఎంబి పెట్టినా, ఈరోజు ఫ్లైఓవర్స్ వేసినా, ఏది చేసినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలవ. ఈరోజు హైటెక్ సిటీ కూడా దానికి ఒక మార్క్. సో ఇలాంటివి 100 ఊహించుకోండొచ్చు. ఎందుకంటే ఈజ్ అ విజనరీ లీడర్. తను యాక్చువల్గా 2047 గురించి కూడా కలలు అంటున్నారు. దేవుడు ఆయురారోగ్యాలతో ఉంటే ఆయన 2047 కూడా వస్తారేమో చెప్పలేము. ఎందుకంటే జ్యోతి బసు గారు 97 years వరకు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆలోచనలు కానీ అవన్నీ కానీ ఆచరణలోకి పెడితే ఈరోజు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎక్కడి నుంచో ఎక్కడికో అభివృద్ధి పుటల్లో అవుతుందని మా నమ్మకం, ప్రగాఢ మా నమ్మకం. మేము కూడా అదే హోప్తో మేము బతుకుతున్నామండి. కానీ ఇక్కడున్న ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఉద్యమాలతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వీళ్ళందరినీ ఢీకొని మరి తెలంగాణలో మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉద్యమాలతో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటున్నారండి. కానీ ఉద్యమాలతో పుట్టినా కూడా ఓనమాలు నేర్చుకుని తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు కేసీఆర్ గారు ఒక పట్టా పుచ్చుకున్నారంటే తెలుగుదేశం పార్టీలోనే పట్టా పుచ్చుకున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో పట్టా పుచ్చుకొని ఆ రోజు స్టూడెంట్గా ఎదిగి ఒక పట్టా పుచ్చుకొని ఈరోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. కాకపోతే ఏమంటే ఓనామాలు ఆ రూట్స్ ఎక్కడ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీలోనే ఉంటాయి. కాకపోతే ఢీకొని ఇక్కడ ఉండడం అంటే మీరు ఈరోజు కాంగ్రెస్ కానీ చూసుకున్నా, బీజేపీ చూసుకున్నా, బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నా, ఏ పార్టీ చూసుకున్నా కూడా కానీ ఈరోజు స్ట్రాంగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ రోజు కూడా మేము తెలంగాణలో 180,000 మంది మెంబర్షిప్ చేయగలిగామంటే, అంటే మేము రాష్ట్రం విడిపోయినాక 2014లో రాష్ట్రం విడిపోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి అధికారం ప్రజలు ఇవ్వకపోయినా మా ముఖ్యమంత్రి వాళ్ళు అక్కడ బిజీగా ఉండడం మూలంగా రాష్ట్రం కోసం పగలు రాత్రి కష్టపడుతున్నా, తెలంగాణలో మాకు పవర్ లేకపోయినా కూడా ఈరోజు చెక్కు చెదరని మనోధైర్యంతో ఈరోజు ఏదైనా క్యాడర్ బేస్డ్ పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ. మరి ఎందుకు ఇక్కడ లీడర్స్ బయటికి రావట్లేదు తెలంగాణలో? ఖచ్చితంగా వస్తారండి, అట్లేం లేదు. లీడర్స్ ఒక ఎదిగి ఒక స్వార్థం కోసం వాళ్ళ డబ్బులు సంపాదన కోసం, ఆ ఆస్తులు కాపాడుకోవడం
కేసులు భయపడి చాలా మంది వాళ్ళు భయపడి ఇంకో పార్టీలోకి మారడం జరిగింది. కానీ ఉమ్, ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కొంచెం టైం ఇచ్చి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ మేము మళ్ళీ పునరుద్ధరిస్తాము ఉమ్. అంటే మాత్రం మొత్తం 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 తేనెటీలాగా తీసుకొచ్చి ఇక్కడ వాళ్తారండి. అది ఏముందని తెలుగుదేశం పార్టీలో అంతగానో ఏముందని వస్తారు తెలంగాణ ప్రజలు? అసలు ప్రజాస్వామ్యానికి బ్యూటీయే తెలుగుదేశం పార్టీ అండి. ఉమ్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కానీ లేకపోతే ఏ కులానికైనా ఏమైనా ఒక న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, ఈరోజు మహిళలకు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, విద్యార్థులకి ఈరోజు దశ చేసింది తెలుగుదేశం పార్టీ. ఉమ్, ఈరోజు ఇంతమంది ఈరోజు హైటెక్ సిటీ మూలంగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ 15 లక్షల మంది బతుకుతున్నారంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు అభివృద్ధికి ఓనామాలు నేర్పించే తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ ఎందుకండి? ఎవరన్నా ఊహించారా కోవిడ్ వస్తుందని? ఆయన ముందే ఎప్పుడో వచ్చి జినోమ్ వ్యాలీ అనే సంస్థ అదే రూట్ కాజ్ అయ్యి ఇప్పుడు ఆ రోజు మనకు వ్యాక్సినేషన్ తయారు చేసింది ఇక్కడ నుంచే అన్నమాట. ఉమ్, సో ఒక ఇంటి పెద్దగా ఒకరికి విజన్ కరెక్ట్గా ఉండి వాళ్ళకు ఆలోచన శక్తి కరెక్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ కుటుంబం బాగుంటుంది. అలాగే ఆ ముఖ్యమంత్రికి ఆ విజన్ ఉంటే ఆ రాష్ట్రం బాగుంటుంది అంటాం. పెద్దగా వ్యవహరించి కుటుంబాన్ని ఒక దారిలో తీసుకెళ్తే ఆ కుటుంబం ఎంత బాగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాయకత్వం అలాగే బాగుంటుందని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది. ఈరోజు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఏ రాజకీయ నాయకుడి కోసం అని చెప్పేసి ప్రపంచమంతా ధర్నాలు చేశారండి. ప్రతి చోట అయితే వేరే దేశాల్లో అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ రాజకీయం అలాగే కుల రాజకీయాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య టాక్ వినిపిస్తుంది. ఇలాంటి గొడవలు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని బీసీ ఎస్టీ కావచ్చు ఎట్లా నమ్మాలి? ఏమండి, కుటుంబంలో అయితే గొడవలు ఏమి లేవండి. ఉమ్, ఎందుకంటే ఇది ఒక రకమైన ఊహాజనితమైన అభాండాలు వేస్తున్నారనమాట. కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు. అలాగే రెడ్డి కమ్మ అటువంటి ఫీలింగ్స్ ఏం లేవండి. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా కానీ ఏ పొజిషన్స్ చూసుకున్నా ఏ పోస్టులు చూసుకున్నా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి డిక్షనరీలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి పదంగా అభివృద్ధి ధ్యేయంగా ఆయన పరిపాలన సాగిస్తారు. అలాగే ఆయన ఇప్పటివరకు కూడా చేస్తూ వచ్చారు. ఆయన 43 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇట్లా రెడ్లని కమ్మోళ్ళని చెప్పేసి లేకపోతే ఎస్సీలు ఎస్టీలని బీసీలు మైనార్టీలని అలా ఏముండదండి. మీరు జస్ట్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా కమిటీస్ వేస్తారు. మనకు లోకల్ బాడీ లోకల్ మన బూత్ స్థాయి నుంచి వేస్తారు, డివిజన్ స్థాయి వేస్తారు, మళ్ళీ సిటీ లెవెల్కి వేస్తారు, స్టేట్ లెవెల్కి వేస్తారు, మళ్ళీ మెయిన్ కమిటీ వేస్తారు, మళ్ళీ పాలిట్ బ్యూరో వేస్తారు. ఇన్ని అంచెలుగా మాకు కమిటీస్ ఉంటాయి. మేము చిన్న స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో కూడా మేము కమిటీస్ వేసేటప్పుడు మేము కులాల ప్రాతిపదిక చూసుకుంటాం. ప్రెసిడెంట్ ఎస్సీ అయితే ఇంకోరికి వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం, జనరల్ సెక్రటరీ ఇంకోరికి ఇస్తాం. అట్లా కూడా చాలా జాగ్రత్తగా మేము పదవులు వేయడం జరిగింది. ఎందుకంటే సామాజిక న్యాయం అనేది ఆ సమీకరణాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాంటివి ఎప్పుడూ లేవు. రెడ్డి కమ్మ అటువంటి ఫీలింగ్స్ ఏం లేవండి. ఈ మధ్య వీడియోస్ బాగా వైరల్ చేస్తున్నారు. కమ్మ కాపు ఒకవైపు రెడ్డి ఒకవైపు అన్నట్టుగా బాగా ప్రచారం. సోషల్ మీడియా వచ్చినాక దానికి అన్నిటికీ సమాధానం చెప్పాలంటే దానికి ఒక ఆన్సర్ ఉండదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఎటువంటి ఒక ఖచ్చితమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎవరు ఏదైనా పెట్టచ్చు, ఏదైనా చేయొచ్చు, అటువంటి ప్రాబ్లం లేదు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి విధి సోషల్ మీడియా బేస్ చేసుకొని మనం ఒక నిర్ణయానికి రాలేము. అది ఖచ్చితంగా అది తప్పు, అది రాంగ్ మెసేజ్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కాబట్టి అలాంటిది ఏమి లేదు. ప్రజలకు మా మీద నమ్మకం ఉందండి. ఈరోజు కూడా తెలంగాణలో ఉవ్వెత్తు లేవడానికి కూడా మేము నాయకుడు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు వారంలో 1 రోజు కానీ లేకపోతే నెలలో 5 రోజులు కానీ ఇక్కడ టైం స్పెండ్ చేస్తే మేము ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ పూర్వవైభవం సాధిస్తాము. ఈసారి మాత్రం బీజేపీతో
జనసేన టీడీపీ మళ్ళీ ఆంధ్రాలో మా కూటమి పోయిందో అదే కూటమితో మేము ఇక్కడ మాత్రం మళ్ళీ మేము స్థానిక సంస్థలు కానీ లేకపోతే మిగిలిన ఎలక్షన్స్ కానీ మాకు వెళ్ళడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం. మాకు ఆ సంకేతాలు కూడా ఇస్తున్నారండి. అలాగే 33% మహిళలు కూడా ఇస్తున్నామండి. ఈసారి మాత్రం మాకు బిల్లు పాస్ అయింది లేదు అనేది పక్కన పెడితే మాత్రం మేము అసలు ప్రతిభా భారతి లాంటి వాళ్ళని లేకపోతే పెద్ద పెద్ద మహిళలకి అందరికీ మేము ఎంతోమందికి మేము అవకాశాలు ఇచ్చున్నాం కాబట్టి అదే కోవలో చెంది ఇప్పుడు చాలామంది ఈరోజు మీరు అసెంబ్లీలో గారు చూస్తే ముందు కన్నా ఇప్పుడు మహిళలు ఎక్కువ ఉంది, ప్రాధాన్యం ఎక్కువ ఉంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.